హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ మంత్రి కేటీఆర్ కు మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రతి సవాల్ విసిరారు. హైదరాబాద్కు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమన్న షబ్బీర్ అలీ దమ్ముంటే కేటీఆర్ తనతో చర్చకు రావాలన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్న షబ్బీర్ అలీ 18 నెలల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. 60 సంవత్సరాల నుంచి ఇలాంటి డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నేను 18 మాసాల్లో ప్రభుత్వాలు చేసినాము, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారని సవాల్ ఇస్తారు. కేటీఆర్ గారు స్వాగతిస్తున్నాను మీ స్టేట్మెంట్కు. మేము ఈ హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు పెట్టినాం. దాంట్లో కొన్ని ముఖ్య పాయింట్స్ మీ ద్వారా తెచ్చి, మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005లో ఫౌండేషన్ పెట్టినాం కాంగ్రెస్ హయాంలో, 2478 కోట్లు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ డిసెంబర్ 2005లో ఫౌండేషన్ పెట్టినాం, 6000 కోట్లు. కృష్ణా ఫేస్ 94లో కాంగ్రెస్ హయాంలో విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినాం, అప్పుడు నేను కూడా మినిస్టర్. ఫేజ్ 2 2006లో పెట్టినాం, కాంగ్రెస్ హయాంలోనే పెట్టినాం. ఫేజ్ 3 2013 కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఫౌండేషన్ పెట్టినాం. ఇది మర్చిపోయి ఇవాళ ఐటీ తగ్గిపోతున్నది. మొన్న ఒక మ్యాగజైన్లో చూసినాను, ఐటీలో జాబ్స్ తగ్గుతున్నాయని. దీని మీద డిబేట్స్కు రెడీ ఉన్నాను. హైదరాబాద్ దాని మీద రెడీ ఉన్నాము. ట్రాన్స్పోర్టేషన్లో ఇక ఇదే గ్రేటర్ హైదరాబాద్ ఏ మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావో, 2003-4-5లో బడ్జెట్ 6,800 బడ్జెట్ దేంది గ్రేటర్ హైదరాబాద్. 2014 వరకు ఎంత అయింది? 4,599 crores.